చాలామంది పేషెంట్స్ హెర్నియా సర్జరీ తర్వాత మళ్ళీ హెర్నియా తిరిగి రాకుండా ఏం చేయాలి అని కామన్గా అడుగుతూ ఉంటారు. సో నేను ఈరోజు మీరు తీసుకోవాల్సిన 3 ముఖ్యమైన జాగ్రత్తలు చెప్తాను. సో ఫస్ట్ వన్, అవాయిడ్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్. సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ 1 to 2 వీక్స్ వీలైనంత వరకు తక్కువ బరువులు లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే మనం బరువు ఎత్తినప్పుడు మన కడుపు మీద, ఆ కండరాల మీద చాలా ప్రెజర్ అనేది పడుతుంది. సో ఈ హెర్నియా రిపేర్ అప్పటికి చాలా ఫ్రెష్గా, అంటే అప్పటికి ఇంకా తగినంత స్ట్రెంగ్త్ అనేది మెష్లో జనరేట్ అవ్వదు. టిష్యూ గ్రోత్ జరగడానికి కొన్ని నెలలు టైం పడుతుంది. కాబట్టి ఇనిషియల్ పీరియడ్లో మన అబ్డామిన్ మీద ఎక్కువ ప్రెజర్ పడకూడదు. సో జనరల్గా మనము ఎలా పేషెంట్స్కి ఏం అడ్వైజ్ చేస్తాము అంటే ఫస్ట్ 2 వీక్స్ ఒక అరౌండ్ 4 to 5 kgs వరకు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తాం. నెక్స్ట్ అప్ టు 6 to 8 వీక్స్ ఒక 7 kgs to 8 kgs లోపు వెయిట్స్ వరకు మేనేజ్ చేస్తే బెటర్ అనమాట. సో అంటే జనరల్గా కామన్గా మన ఇంట్లో రెగ్యులర్గా మనం లిఫ్ట్ చేసే వెయిట్స్ ఏంటంటే ఏమన్నా గ్యాస్ సిలిండర్స్, ఫుల్ గ్యాస్ సిలిండర్ లిఫ్ట్ చేయడము, లేదా బరువు పిల్లలు లిఫ్ట్ చేయడము, ఫుల్ వాటర్ బకెట్లు లిఫ్ట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇనీషియల్ ఫేజ్లో మనము అబ్డామిన్ మీద ఎంత తక్కువ ప్రెజర్ జనరేట్ చేస్తే హీలింగ్ అనేది అంత బాగుంటుంది, ఆ రిపేర్ కూడా అంత బాగా రికవరీ అవుతుంది. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాఫ్. సో దగ్గు అనేది పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో ఎప్పుడు వచ్చినా కూడా వీలైనంత వరకు దాన్ని తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఏదర్ మీ కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ దగ్గుకు సంబంధించిన సిరప్స్ కావచ్చు లేదా టాబ్లెట్స్ కావచ్చు అవి వాడుకోవాలి. ఎందుకంటే దగ్గినప్పుడు కడుపు మీద చాలా ప్రెజర్ వస్తుంది. సో ఇంకా మన రిపేర్ చాలా ఫ్రెష్గా ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఆ రిపేర్ అనేది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దగ్గినప్పుడు మనం మన హ్యాండ్స్ని ఆ హెర్నియా ఏరియాలో సపోర్ట్ చేయడము, లేదంటే ఏదన్నా పిల్లో తీసుకొని మనం కడుపుకి ఇలా ప్రెస్ చేసి ఆ ఏరియాకు సపోర్ట్ ఇవ్వడము లాంటివి చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే అవాయిడ్ కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. మనము మోషన్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా స్ట్రెయిన్ చేయడము, ముక్కడము ఇవన్నీ చేస్తే కడుపు మీద కూడా చాలా ప్రెజర్ వస్తుంది. సో మీరు డైట్ ఎలా తీసుకోవాలి అంటే వీలైనంత వరకు మీ మోషన్స్ సాఫ్ట్గా వెళ్ళేటట్టు చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే జనరల్గా మీ రిపేర్ అనేది చాలా సక్సెస్ఫుల్గా హీల్ అవుతుంది.